సో అందరికీ నమస్కారం అండి. సో నా పేరు ఖాజా హుస్సేన్. నా క్వాలిఫికేషన్ ఎంఎస్సి బిఈడి. నేను గత 30 సంవత్సరాల నుంచి కడపలో ఫిజిక్స్ పరంగా కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఒక మంచి పేరు సంపాదించిన వ్యక్తిని. నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా స్టేట్లో, ఇండియా లెవెల్లో టాప్ కార్పొరేట్ స్కూల్స్లో, కాలేజ్లో చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం నేను ఒక కర్ణాటక బేస్డ్ బ్రాంచ్లో కర్ణాటక స్టేట్కు అకాడమిక్ డైరెక్టర్గా పనిచేశానండి. తర్వాత నాకు ఒక చిన్న ఆలోచన కలిగి మన కడప పిల్లలకు సర్వీస్ చేయాలి, విద్యారంగంలో కొందరు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, అటువంటి వాళ్ళకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరము జూన్ నెలలో అక్షర అకాడమీ అనే ఒక ట్యూషన్స్ను స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది రాజీవ్ పార్క్ రోడ్ నెంబర్ 3లో ఉంటుంది. సో నా దగ్గర 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివే పిల్లలకు అడ్మిషన్స్ ఉంటాయి. మా ప్రత్యేకత ఏంటంటే ప్రతి చోట కూడా ఏదో పిలిపించుకోవడము, ఒకరో ఇద్దరు టీచర్స్ ఉండడము, వాళ్ళకు హోంవర్క్ చేసి పంపించడం జరుగుతూ ఉంటుంది. కానీ చాలా తక్కువ ఫీజుతో నేను పిల్లలకు అడ్మిషన్లు తీసుకొని ప్రతి సబ్జెక్టు కూడా తెలుగు నుంచి తీసుకుంటే ఈరోజు సోషల్ వరకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్నీ కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నా దగ్గర పనిచేసే టీచర్లు అందరూ కూడా నా ఫ్రెండ్స్, వాళ్ళు కూడా సేవాభావం కలిగిన వాళ్ళే. అయితే ఫ్రెండ్స్ అని చెప్పేసి కాకుండా కడపలో ద బెస్ట్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మా పిల్లలకు మేము ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ఎడ్యుకేషన్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద ఎంత ప్రాధాన్యత తీసుకుంటున్నామో అదేవిధంగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా. ఎందుకంటే ఈరోజు పిల్లలు ఎంత సబ్జెక్ట్ ఉన్నా కానీ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల వెనక్కి వస్తున్నారు. దీన్ని నేను గమనించాను. దాంట్లో కూడా మేము ద బెస్ట్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీతో వాళ్ళకు కోచింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మా టైమింగ్స్ వచ్చేసండి సాయంత్రము 6:30 to 9 వరకు ఉంటుంది. హాలిడేస్లో కూడా మేము ఖచ్చితంగా రన్ చేస్తున్నాము. కానీ ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఎవరైనా పిల్లలు నీడీ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ కోసం సర్వీస్ చేసేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. రియల్లీ నీడెడ్ పీపుల్ వీఆర్ రెడీ టు సర్వ్. వాళ్లకు ఎడ్యుకేషన్ పరంగా ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా మేము సిద్ధంగా ఉన్నామండి. ఇక్కడ ఈ అక్షర అకాడమీ అనేది నాట్ ఏ కమర్షియల్ అకాడమీ. ఇది కంప్లీట్గా కడప పిల్లలకు విద్యారంగంలో సేవ చేయాలి, మన పిల్లలు అన్ని రంగాల్లో కూడా ద బెస్ట్ ఉండాలి అనే ఉద్దేశంతో దీన్ని స్థాపించడం జరిగింది. ఎటువంటి పిల్లలకు కూడా ఇక్కడ టెస్టులు పెట్టి తీసుకోవడాలు, మెరిట్ పిల్లలను తీసుకోవడాలు మాత్రమే మా దగ్గర ఉండదండి. యావరేజ్ స్టూడెంట్స్ని కూడా తీసుకొని వాళ్ళను అగ్రగామిలుగా చేయడమే నా యొక్క ముఖ్యమైన ఉద్దేశము. దీంట్లో రాబోయే కాలంలో ఇంకా ద బెస్ట్ చూపించి ఈ యొక్క అక్షర అకాడమీ ఎలా ఉంటుంది అని ఖచ్చితంగా మేము ప్రూవ్ చేసుకోవడం జరుగుతుంది. మొన్న రీసెంట్గా జరిగిన కొన్ని ఎగ్జామ్స్లో 10th క్లాస్ పిల్లలకు ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే రాబోయే 10th క్లాస్ ఎగ్జామినేషన్స్లో మా పిల్లలు 575, 580, 595 వరకు మార్క్స్ సాధిస్తారనే ధైర్యం మాకుంది. అట్ ద సేమ్ టైం ఒక 2 కార్పొరేట్ కాలేజెస్ మా దగ్గరకు వచ్చి ఎగ్జామ్ పెడితే 2 పిల్లలకు ఫ్రీ సీట్ కూడా మేము సంపాదించి పెట్టామండి. సో ఈ విధంగా అన్ని విధాలుగా అన్ని సబ్జెక్టుల్లో కూడా మా పిల్లలకు తర్ఫీదునిచ్చి మంచి పౌరులుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైనా మీ పిల్లల్ని చేర్పించదలుచుకుంటే అక్షర అకాడమీ రోడ్ నెంబర్ 3 రాజీవ్ పార్క్, ఖాజా హుస్సేన్ అండి. నా ఫోన్ నంబర్ 8341332111. మీరు ఎనీ టైం మీరు రావచ్చు. మీ యొక్క పిల్లలకు మా చేతిలో పెట్టండి. వాళ్ళ భవిష్యత్తు మేము ఖచ్చితంగా విత్ మారల్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ తీర్చిదిద్దే బాధ్యత నాది. థ్యాంక్ యూ. మీరు ప్రధానంగా ఇప్పుడు ట్యూషన్కు స్టార్ట్ చేసినారు కదా సార్, స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏదన్నా చిల్డ్రన్స్ ఏదన్నా వచ్చే వాళ్ళకు ఏదన్నా ఫ్రీగా ఈ లోకల్లో ఏదన్నా 10వ తరగతి చదువుకుంటున్న పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో నుంచి చదువుకునే పిల్లలకు ఏదైనా ఈ కొద్ది కాలంలో ఎగ్జామ్స్ దగ్గర వచ్చినాయి, ఏదైనా సార్ నాకు డౌట్ ఉంది, ఏదో ఒక నెల 2 వస్తాము అని చెప్పి ప్రశ్న అడిగారండి. వెరీ గుడ్ క్వశ్చన్. సో వీఆర్ రెడీ టు సర్వ్ ద స్టూడెంట్స్ లైక్ దట్. ఇక ముందు కూడా ఒక ఖచ్చితంగా ఇప్పుడు 40 రోజులు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎవరైనా 10th క్లాస్ పిల్లలు ఫ్రమ్ పూర్ సెక్టార్ అంటే బాగా చదువుకోవాలని ఇంట్రెస్ట్ కలిగి ఉండి మేము ఫీజు కట్టలేం సార్ అనే వాళ్ళు ఉంటే దే ఆర్ వెల్కమ్. వాళ్ళు రేపైనా వచ్చి మా దగ్గర చేరితే ఎగ్జామ్స్ అయినంత వరకు కంప్లీట్గా మొత్తం ఖర్చు నేనే భరించి వాళ్ళకు చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను.
అంటే చిన్నపిల్లలు కూడా ఏమన్నా వచ్చే వాళ్ళను ఏమన్నా ఉంటే ట్యూషన్కు వచ్చేదానికి ఏమన్నా తక్కువ ఫీజు మేము కట్టుకోగలము, ఎక్కువ ఫీజు కట్టలేము అలాంటి వాళ్ళని ఏమన్నా మీరు జాయిన్ చేసుకోగలరా? సార్ చిన్న పిల్లలంటే నేను ప్రజెంట్ 4th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం సార్. మరీ చిన్న పిల్లలంటే కొంచెం కాన్సన్ట్రేషన్ చేయలేనేమో అనే ఉద్దేశం చేయలేకపోయినాను. మరి ఫ్యూచర్లో వాళ్ళ కోసం కూడా ఒక సపరేట్ టీచర్స్ పెడదామనే ఉద్దేశం అయితే ఉంది. అది ప్రెసెంట్ అయితే ఈ ఇయర్కు లేదు సార్. నెక్స్ట్ జూన్ నుంచి వాళ్ళని కూడా తీసుకొని ఫ్రమ్ ద ఇప్పుడు ఏమంటున్నారంటే నర్సరీ నుంచి ఐఈడి చెప్తున్నామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా రాంగ్ కాన్సెప్ట్స్ అండి. పిల్లలకు బేసిక్స్ రావాలి, చదవడం రాయడం రావాలి. ఇది కూడా లేని కొన్ని చాలా స్కూల్స్ నేను చూస్తున్నాను నా ఎక్స్పీరియన్స్లో. అటువంటివన్నీ కూడా ఫ్యూచర్లో వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళని కూడా మంచి స్టూడెంట్ చేయాలని నా ఉద్దేశం.